హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారు కదా? యా, గుడ్. ఈరోజు ఇంకా మరో ఎగ్జైటింగ్ వీడియో, అంటే యూరోప్ ఇంట్రడక్షన్ వీడియో చెప్పాను కదా నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియో నుంచి మీకు యూరోప్లో అన్ని ఫోటోలు, లొకేషన్స్, చిన్న చిన్న వీడియోలు కూడా చూపిస్తాను. ఇంతవరకు వీడియో క్లిప్స్ చూపించలేదు కదా, ఇప్పుడు వీడియో క్లిప్స్ కూడా చూపిస్తాను మీకు. నేను చూపించి అసలు వాళ్ళ రోడ్డు, రైలు అండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ రోడ్ అండ్ రైల్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ బెర్లిన్ గురించి, జర్మనీ గురించి చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అదే ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ను ఒకే టికెట్ మీద ట్రావెల్ చేయవచ్చును. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ జర్మనీ కంట్రీ అన్నమాట. సో అది దాన్ని డాయిచ్లాండ్ టికెట్ అని అంటారు. డాయిచ్లాండ్ టికెట్ అని అంటాడనమాట. ఈ డాయిచ్లాండ్ టికెట్ స్టూడెంట్స్కి, కొంత పబ్లిక్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్కి చాలా నామినల్ ప్రైస్లో ఉంటుందన్నమాట. ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ లేకపోతే జనరల్ పబ్లిక్కి కానీ అది 63 యూరోస్ ఉంటుందన్నమాట. సో ఓన్లీ 63 యూరోస్ పర్ మంత్. ఓన్లీ 63 యూరోస్ అంటే 6,500 పర్ మంత్. కాస్ట్లీ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వర్త్, డెఫినెట్లీ వర్త్ అనమాట. సో ఆ టికెట్ కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే మనం టూరిస్ట్గా వెళ్ళినప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే డే టికెట్ ఉంటుందన్నమాట, లేదా మంత్లీ పాస్ ఉంటుందన్నమాట. 22.3 యూరోస్. సో ఒక 2,500 యా, ఒక యూరో అంటే 110 అనుకోండి. సో అది పెట్టి కొనేసామంటే, సారీ 27.5 యూరోస్ పెట్టి మీరు కొనేసారంటే నెల మొత్తం అన్లిమిటెడ్ టైమ్స్ తిరగచ్చు. బట్ ఇట్ ఈస్ అలౌడ్ ఓన్లీ ఇన్ బస్సెస్ అండ్ ట్రైన్స్ అనమాట, లోకల్ ట్రైన్స్ అనమాట. కొన్ని రీజియన్స్లో నాట్ అలౌడ్. అది ఏబిసి రీజియన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 రీజియన్స్లో ఏబి రీజియన్స్కి అలౌడ్. అది సి రీజియన్ ఎయిర్పోర్ట్ ఉన్న రీజియను, ప్లస్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే ఈ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళందరూ సి రీజియన్కి వెళ్ళాలన్నమాట. సో ఈ సి రీజియన్లో దే కెనాట్ ట్రావెల్ అనమాట. సో మనకంత అవసరం ఉండదు కదా, మనం ఏదో కొన్నాళ్ళు ఉంటాము. అది ఏబి రీజియన్స్ మచ్ మోర్ దెన్ సఫిషియంట్, అంతా కవర్ అయిపోతుంది. సో ఆ ఏబి రీజియన్లోనే మనం తిరిగామన్నమాట. సో చెప్పాను కదా. సో మోర్గన్స్టోన్ స్టార్లో బాబు కోసం స్టూడియో అపార్ట్మెంట్ ఉండింది. అక్కడ నుంచి లిస్టర్ఫీల్డ్ లాస్ట్ నుంచి వీడి కార్ల్ మార్క్స్ స్ట్రాస్కి ట్రైన్లో వెళ్ళేవాళ్ళు అనమాట. 2 ట్రైన్స్ మారి వెళ్ళేవాళ్ళం అంతకుముందు. 3 ట్రైన్స్ మారి వెళ్ళాము. ఆ తర్వాత ఏమైంది అంటే కొంచెం ఫెమిలియారిటీ వస్తుంది కదా సిటీతో. ఫెమిలియారిటీ వచ్చిన తర్వాత ఓన్లీ ఒక ట్రైన్, ఇంకొక ట్రైన్ మారి వెళ్ళామన్నమాట. 2 బస్సెస్ మారి వెళ్ళామన్నమాట. సో బస్సులోను, ట్రైన్లను, రోడ్డు, రైల్ ట్రాన్స్పోర్టేషన్ చేసాం. చాలా అద్భుతంగా ఉంది. సో అది ఆ ఏరియాలో వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉంటారు, ట్రైన్ ఎక్కడం కానీ బస్సు ఎక్కడం కానీ. ఆ తర్వాత వీడి కార్ల్ మార్క్స్ స్ట్రాస్ ఎంత బాగుంటుంది. తర్వాత బాబు ఉన్నటువంటి కాలనీ కూడా మీకు ఫోటోలు ఆ తర్వాత పెడుతున్నాను చూడండి. ఏమైందంటే బాబు ఉన్న కాలనీ మోర్గన్స్టోన్ స్ట్రాస్లో, అంటే అక్కడే కాదులే, ఆల్ ఓవర్ బెర్లిన్ మొత్తం కురిసిందనమాట. యాక్చువల్గా మాకు లక్ ఏమైందంటే ఒక ఇండియన్, అంటే తమిళ్ అబ్బాయి కలిశాడనమాట. మేము అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి మొత్తం మ్యాప్ల్లో వెతుక్కుంటూ, ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. సో ప్రొసీజర్ ఏం చేయాలి, ఓకే దీని ప్రకారంగా ఇప్పుడు వెళ్ళాలి. ముందు వాడి బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్లాక్డ్ అకౌంట్ దాన్ని, అంటే ఆల్రెడీ అక్కడి నుంచే ఓపెన్ చేసాం, హైదరాబాద్ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో వేసిన డబ్బులు వీడు వాడుకోవడానికి ఓపెన్ అవ్వాలి, అది అంటే అన్లాక్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలి అంటే ముందు అక్కడ లోకల్ నెంబర్ ఒకటి కావాలి. సో అవన్నీ ఆ ప్రయత్నాల్లో ఉండగా లోకల్ నెంబర్ తీసుకుందాము. తర్వాత అది ఎక్కడికి వెళ్ళి దాన్ని అన్లాక్ చేయాలి ఏంటి అనేది తెలియదు అనమాట. మాకు ట్రై చేస్తూ ఉంటే ఒకతను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇండియన్ లాగా ఉన్నాడు అనమాట. చిన్ని తండ్రి ఇతను ఇండియన్ లాగా ఉన్నాడు, మాట్లాడదామని చెప్పేసి అన్నా. ఎందుకులే డాడీ, ట్రై చేద్దాంలే మనం అన్నాడు. ఎందుకులేరా, నేను మాట్లాడతానని మాట్లాడితే అమ్మ ఒక్క నిమిషం అన్నాడు. అమ్మ ప్రాణం లేచి వచ్చినట్టు ఉందన్నమాట. అమ్మ ఒక్క నిమిషం అనగానే తెలుగు అబ్బాయి అనుకున్నాం. బట్ ఏంటంటే తెలుగు కదా అంటే నన్ను తమిళ్ సార్ అన్నాడు.
సో ఇంకా అబ్బాయికి చెప్పానమాట ఇంగ్లీష్లో. సో మై సన్ జాయిన్ ఇన్ సో అండ్ సో యూనివర్సిటీ, వీఆర్ ట్రయింగ్ టు అన్లాక్ హిస్ బ్లాక్డ్ అకౌంట్ అండ్ వీ వాంట్ టు గో టు హిజ్ యూనివర్సిటీ అంటే విచ్ ఏరియా సార్ అంటే కార్ల్ మార్క్స్ స్ట్రీట్ అని చెప్పాను. ఓ కార్ల్ మార్క్స్ స్ట్రాస్, ఓకే ఐ నో సార్, ఐ విల్ హెల్ప్ యూ, నో ప్రాబ్లమ్, బికాస్ నౌ ఐ am free, this period I am free because I have completed my masters and I am just about to submit my thesis, so I am having time 2-3 months, I am free sir అన్నాడు. So would you mind to show us to all these areas అంటే yeah, definitely I'll help you sir, no problem, today I'll accompany with you అని ఇమ్మీడియట్గా అబ్బాయి చాలా హెల్ప్ఫుల్గా పాపం మాతో ఉండి అతనే ఓటు సిమ్ కార్డు ఇప్పించాడు. అతను షూరిటీగా ఉండే, అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ అడ్రస్ రాయాలన్నమాట అక్కడ. సో మనం వెళ్ళింది కొత్తే కదా, సో మన ఇండియన్స్ అలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఎవరైనా హెల్ప్ చేయాలి, మీరు కూడా వెళితే మీరు కూడా హెల్ప్ చేయాలన్నమాట. హెల్ప్ తీసుకోవాలి, నెట్వర్క్ మెయింటైన్ చేయాలి. నెట్వర్క్ మెయింటైన్ చేస్తేనే అటువంటి కంట్రీల్లో మీరు గెట్ ఆన్ కాగలరు, లేకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ అనమాట. అసలు అబ్బాయి కాలేజీకి తీసుకెళ్ళాడు, కాలేజీ ఏరియాలు. తర్వాత వచ్చిన తర్వాత అతను ఆ రోజు అతను రూమ్కి తీసుకెళ్ళలేదు, అతను ఆ యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాడనమాట. ఆ రోజు యాక్చువల్గా అతను జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాడనమాట ఈ మా బాబు ఉంటున్న ఏరియాకి, మేము తిరుగుతున్న ఏరియాకి. సో అబ్బాయి చాలా హెల్ప్ఫుల్ అయ్యాడు. తర్వాత ఏరియాలన్నీ తిప్పి చూపించాడు, యూనివర్సిటీ మొత్తం తిప్పి చూపించాడు. సో చాలా బాగా అనిపించింది. సో ఆ రోజు వెనక్కి వచ్చేటప్పుడు ఇంకా లైట్గా స్నో కురుస్తుందన్నమాట. అంటే అప్పుడు జర్మనీలో ఎలా ఉంటుందంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటుందన్నమాట. అంటే అప్పుడే -5 degrees Celsius వర్షం అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి స్నోఫాల్ ఉంటుంది. అంత విచిత్రంగా ఉంటుంది అన్నమాట. సో మేము వెళ్ళింది సీజన్ కాబట్టి చెట్లన్నీ ఆకులన్నీ రాల్చేసి చచ్చిపోయిన చెట్లలాగా ఉన్నాయన్నమాట. బట్ ఈ సీజన్ ఇది సమ్మర్ సీజన్ కదా, సమ్మర్ సీజన్లో గ్రీనిష్గా ఉంటాయి అన్నమాట, లష్ గ్రీన్ ఉంటుంది అన్నమాట మొత్తం ఏరియా మొత్తం. సో అవన్నీ ఇప్పుడు ఆ తర్వాత ఇంకో విషయం చెప్తూ డైవర్ట్ అయ్యాను కదా, డైసన్ టికెట్ తీసుకుంటే ట్రైన్లో, బస్సుల్లో మీరు వాటర్లో కూడా ట్రావెల్ చేయవచ్చు అన్నమాట. సో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది బాబు. ఈ నది వెంట ఇప్పుడు మూసీ నది, ఒకప్పుడు తాగేది మూసీ నది, ఇప్పుడు ముట్టినీళ్ళు అయిపోయింది మన వాళ్ళ. అలా నది వెంటనే, అంటే నది ఆనుకొని నది పక్కనే డెవలప్ అయింది. సో ఆ నదిని వాళ్ళు ఎంత బాగా అంటే కట్టేసి అటు ఇటు కోత పోయకుండా, ఆ సైడు ఈ సైడు ఎక్స్పాండ్ అయిపోకుండా దాన్ని నీట్గా చేసి లోపల నుంచి స్టీమర్స్ అవి నడుపుతారనమాట. ఆ స్టీమర్స్ నుంచి కూడా ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. మనం ముంబైలో కనుక ట్రైన్ బొరేలి నుంచి విక్టోరియా టెర్మినల్కి ఎలా ప్రయాణం చేస్తారు, 130 కిలోమీటర్స్. సో అలా 130 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ నది ఉంటుంది. ఈ నది ఉన్న ప్రాంతాల పక్కనే మొత్తం సిటీ అంతా ఉంటుంది. నది మొత్తం సిటీ లోపల నుంచే ఉంటుంది. చాలా బాగుంది. ప్లాస్టిక్ అనేది లోపల వేయరనమాట, ఒక చెత్త ఎక్కడ రోడ్డు మీద ఉండదు. సో వాళ్ళు బస్సెస్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ట్రైన్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు, నదుల్ని కూడా అలాగే నీట్గా మెయింటైన్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇది ఆగిపోతే అన్నది దాని నుంచి ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలి అంటే డాయిచ్లాండ్ టికెట్ కావాలి. బాబు కూడా ఇంకా అప్పుడు డాయిచ్లాండ్ టికెట్ రాలేదు. డాయిచ్లాండ్ టికెట్ రావాలి అంటే ఫస్ట్ వాడికి ఏంటి, వాడి ఎక్కడ బ్లాక్డ్ అకౌంట్ మనం పెట్టాం కదా, ఇక్కడ నుంచి డబ్బులు డిపాజిట్ చేసాం కదా, అది అన్లాక్ అవ్వాలి. అది అన్లాక్ అయితేనే ఫ్రీగా డబ్బులు రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అది ఇంకా కాలేదు. ఆ తర్వాత వాడు ఫస్ట్ కాలేజీ యూనివర్సిటీల్లో రిజిస్ట్రేషన్ చేయాలి, స్టూడెంట్గా రిజిస్ట్రేషన్ చేసి కోర్సెస్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ సెమిస్టర్కి వాడు ఏ కోర్సులు తీసుకుంటాడు అనేది రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా యూనివర్సిటీలో. వాడు యూనివర్సిటీ ఫ్రంట్ ఆఫీస్ కూడా పెడుతున్నాను చూడండి. బాగుంటుంది, ఆబ్వియస్గా బాగుంటుంది. మన కాలేజీలు బాగుంటాయి, వాళ్ళది బాగానే ఉంటుంది, మరి అంత కాస్ట్లీ కదా. సో ఆ రోజు అలా గడిచిపోయింది. వచ్చేటప్పటికి వీళ్ళు ఉండే మార్గన్స్టన్ స్ట్రాస్ దిగి లిస్టర్ఫీల్డ్ హాస్టల్లో దిగి మేము నడుచుకుంటూ వెళ్ళాము సరదాగా, స్నోఫాల్ అవుతుందని.
మొత్తము స్నో శశి నీకు గుట్టలు మంచు పడితే చూడాలని ఉంది కదా. బెంగళూరులో ఉంటాడు ఇదిగో గుట్టలు మంచు శశిధర్ అని ఇవాళ డాక్టర్ శశిధర్ బాబు ఇలాగే పడింది. సో మా వాడికి ఏంటంటే గుట్టలు ఆ స్నో కురిసింది నాకు కావాలి మామ, నేను ఆ గుట్టల్లోంచి మీరు నడుస్తున్నది చూడాలి అన్నాడు. అసలు ఎలా అందుకని చెప్పేసి తన కోసం చిన్న చిన్న వీడియోలు అవి తీసాను, ఫోటోలు తీసాను, చూడండి. ఏరియా మొత్తం స్నో. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే సిటీ చూద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో ఆ అబ్బాయి పేరు తమిళ అబ్బాయి కలిసాడు, ఫ్రెండ్ అయ్యాడని చెప్పాను కదా, క్లోజ్ అయిపోయాడు. సో నెక్స్ట్ ఏం చేశానంటే అతన్ని మా అపార్ట్మెంట్కి ఇన్వైట్ చేశాను నేను. రామ్మ నువ్వు ఒకసారి భోజనం చేద్దాం కలిసి అని చెప్పేసి. సో యా ఓకే సార్ నేను వస్తాను, ఫ్రీగానే ఉన్నానని వచ్చాడు. వచ్చిన రోజున అతనికి ఏదో చికెన్ అది బిర్యానీ అది చేసి పెట్టాము. సో తమిళ్ బ్రాహ్మణు, బట్ నా ఫ్రెండ్స్ అందరు మోస్ట్లీ ఓకే బిర్యానీ అది ఓకే తింటారు అనమాట. అంటే నాట్ ఎవ్రీబడి. సో ఆ రోజు ఉన్న తర్వాత నెక్స్ట్ అతను అన్నాడు, సార్ బ్రెండెన్బర్గ్ చాలా బాగుంటుంది, బ్రెండెన్బర్గ్ టూర్ ఒకరోజు చేద్దాము. ఆ తర్వాత బెర్లిన్ వాల్ అంతకుముందు మనం చదువుకున్నాం కదా హిస్టరీలో. బెర్లిన్ వాల్ ఈస్ట్ జర్మనీని వెస్ట్ జర్మనీని డివైడ్ చేసింది హిట్లర్ ఉన్నప్పుడు. సో ఆ బెర్లిన్ వాల్ టూరు ఇంకొక రోజు చేద్దాము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ పార్లమెంటు నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. పార్లమెంట్ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు ఎంత బాగా చట్టాలు చేస్తారు, వాళ్ళు పబ్లిక్ని కూడా అలౌ చేస్తారనమాట పార్లమెంట్ లోపల, అది కూడా తీసుకుంటాను అన్నాడు. సో పార్లమెంట్ సంభవం నాకు టైం సరిపోలేదు, బట్ ఈ మిగతా 2 టూర్లు చేసాము. ఆ 2 టూర్ల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అంటిల్ దెన్ ఈ వీడియోని ఇక్కడ ఆపుతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ రైట్ ఏ కామెంట్. ఓకే, see you in next video.